మన మిత్రుడు శ్రీ గోపాలరావు నిన్నటితో తన దాదాపు 30 సంవత్సరాలకు అంటే ఎక్కువగా సర్వీస్ చేసి పదవి విరమణ చేయడం జరిగింది. సంగతి మీ అందరికీ తెలుసు. ఈ శిశుక్షేమం కార్యక్రమాన్ని నిన్న పెట్టాలని మేము ఆలోచించాము. కానీ కొన్ని కారణాల వల్ల నిన్న ఈ కార్యక్రమం జరపకపోయాం. ఆ కార్యక్రమాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. Now, I request P. Gopal Rao to come and offer the prayer. श्री बलप्रसाद आज वो तेनाली to come and offer the ఈ విశేష కార్యక్రమానికి మన జిల్లా న్యాయ పరిషత్ శ్రీమతి మూలంభూమి పోన్ మాలకొండ గారిని అధ్యక్ష వహించి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాను. The next program we will have is prayer by Shri K.R.K. Sharma. गणनाथ गजानन पार्वती नंदन शुभानना विघ्नेश्वरा गणनाथ गजानन पार्वती नंदन शुभानना मंगलमूर्ति श्री गणराय मंगलमूर्ति श्री गणराय जय गणराय श्री गणराय जय गणराय श्री गणराय अष्टविनायक गजानना सिद्धि विनायक गजानना विघ्नेश्वरा गणनाथ cordially welcome all the staff and officers here. As you all know, we are met here today to express our feelings, officers we have had among us for last so many years. The list of program is here before me, and we would start the whole thing by the felicitation program, and then we will hear from the various people regarding their feelings, and then we will have the vote of thanks. We just have heard the prayer. I did not know of the felicitation program. May I request the AHSC to take over the mic and to announce the list of people who will be garlanding our chief guest here today. Thank you. తర్వాత జిల్లా రెవెన్యూ అధికారి గారైనటువంటి శ్రీ పున్నారావు గారు, తర్వాత ఆర్డీఓ తెనాలి హరప్రసాద్ గారు,
ఆర్టీఓ గుంటూరు గారు పూలమాల అంచనా చేస్తారు. ఎస్టీసీ ఆర్ఓ గారు ఆంజనేయులు గారు, మండల విన్యాస గుంటూరు మాధవరావు గారు, తర్వాత మషల్పాట్ల ల్యాండ్ కౌన్స్ ప్రభావతి గారు పుష్పగుచ్చంతో గౌరవిస్తారు. ఇన్ఛార్జ్ హెచ్ఎస్ గారు శ్రీ శ్రీరాములు గారు, మన రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎస్ రాధాకృష్ణమూర్తి గారు, బి సెక్షన్ తరఫున ఉదూ హెడ్ డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, సి సెక్షన్ తరఫున ఎండి ఉస్మాన్ గారు ఎంఎస్సీ గారు వారి సెలవులో ఉన్నారు. సైక్లో సెక్షన్ స్పెషల్ డీకే నరసింహాచార్య గారు, సోషల్ వెల్ఫేర్ స్పెషల్ డీటీ శ్రీనివాసాచార్య గారు, కంప్లైంట్ సెల్ స్పెషల్ డీటీ యమున గారు పుష్పగుచ్చంతో వారిని గౌరవిస్తారు. ఆర్ఓ స్పెషల్ డీటీ శ్యామల గారు, డిఎస్ వాస్ ఆఫీస్ సూపరింటెండెంట్ పిఆర్కే ప్రసాద్ గారు, జీపీ ఆఫీస్ సూపరింటెండెంట్ లక్ష్మణ్ గారు, జీపీ ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ టి కృష్ణారావు గారు, రెవెన్యూ అసోసియేషన్ టౌన్ సెక్రటరీ టి రామకోటేశ్వరరావు గారు, ఎం గోవిందరావు డ్రైవర్ మోయిన్ ఖాన్ గారు, ఏఎస్సీ గారు, ఆర్టీఓస్ ఆఫీస్ సూపరింటెండెంట్ సుబ్బారావు గారు, ఏఎస్ కృష్ణారావు గారు స్పెషల్ డిప్యూటీ ఆఫీసర్ ఆర్టీఓస్ ఆఫీస్, గోపాలరావు గారికి జాయింట్ కలెక్టర్ పూనం మాలకొండయ్య గారు మెమోంటో బహుకరిస్తారు. జిల్లా రెవెన్యూ అధికారి పున్నారావు గారు వారికి అంగుళీకం బహుకరిస్తారు. బుద్ధుడి విగ్రహం మెమంటోను కూడా గోపాలరావు గారిని నూతన వస్త్రాలతో సత్కరిస్తారు. గుంటూరు ఆర్టీఓ విజయమోహన్ గారు గోపాలరావు గారిని మన తెలుసుదారు గారు గోపాలరావు గారు నిన్న సాయంత్రం రిటర్న్లకు జీపీఎఫ్ పెనల్ విత్తనాల తాలూకు డబ్బు కూడా ఈరోజు క్యాష్ చేసి 1,47,000 రూపాయలు చిల్లర వారికి డీడీలుగా బీఆర్ఓ గారు వారికి ఇప్పుడు అందజేస్తారు. So I hope that this is a very good precedent. ఇప్పుడు నుంచి మన రెవెన్యూ
ఆఫీసర్స్ ఇన్ మండల్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో దిస్ ఇస్ మై గుడ్ ప్రెసిడెంట్. నౌ there are a number of people who would like to express their feelings on this occasion. I would request them to come over one by one. To start off with here, in the order of list. జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా రెవెన్యూ అధికారి గారు ఉన్నారా గారు, తెనాలి రెవెన్యూ డివిజనల్ అధికారి వరప్రసాద్ గారు, గుంటూరు రెవెన్యూ డివిజనల్ అధికారి జయమోహన్ గారు, ఇతర ఉన్నతాధికారులు, సోదరి సోదరులారా, మరి డెవలప్మెంట్ ఇది రెండింటికి చాలా సిమిలారిటీ ఉంది. అందువల్ల ఇదే విధంగా ఉంటారే రెవెన్యూ వాళ్ళు, పోలీసు వాళ్ళని అనుకుంటారు జనం. కానీ ఈ సభను కనుక చూసినట్టయితే ఇది ఒక అధికారి పదవీ విరమణ చేసిన సందర్భంలో మరి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఉన్నతాధికారుల దగ్గర నుంచి అత్యున్నత స్థాయి వరకు కూడా మరి ఇటువంటి సభను నిర్వహించుకోవడం, ఆ సభలో ఆయన్ని సన్మానించుకోవడం, ఆ వాతావరణాన్ని అంతా కూడా మంచి వాతావరణంగా మార్చివేసి మరి ఆయనకి రావాల్సినటువంటి రిటైర్మెంట్ సందర్భంలో రావాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఎప్పుడు కార్యదర్శిగా ఉండేవాడు. చాలా పెద్ద మనిషి. ఆ రోజుల్లో బోధగమ్మ అలాంటి వ్యక్తి ఈరోజు మరి ఉద్యోగరీత్యా మరి ఆయన చూస్తే రిటైర్మెంట్ అయ్యాడని మనం అనుకో. రిటైర్మెంట్ అంటే మరి వయస్సు రీత్యా కానీ రీత్యా కానీ శారీరకంగా మార్పులు వచ్చే సందర్భంలో ఈ రిటైర్ అయినసి మన సమస్యల్ని కొంతవరకు ఆయన చేతైనంత వరకు పరిష్కారం చేయడానికి తోడ్పడేటువంటి వ్యక్తి, మంచి స్వభావంతో మంచి ఉద్దేశంతో ఆ సమస్యలు కూడా టేకప్ చేసి ముందు ఏదైనా టేకప్ చేయడానికి వీల్లేని సమస్య ఉంటే ముందుగా నిర్మూలంగా చెప్పేటువంటి వ్యక్తి కూడా. ఇది మంచిది కాదండి, ఇది వాళ్ళని అడగడం మంచిది కాదు కలెక్టర్ గారిని, మీరు ముస్లిం గారిని పెట్టేటప్పుడు సలహాలు తీసుకునే వ్యక్తుల్లో గోపాలరావు గారు ఒకరు మనకి. మరి అటువంటి బ్రిడ్జి ఈరోజు తొలగించబడింది ప్రభుత్వంచే. సూపరాన్వేషణ పేరుతో దట్ బ్రిడ్జ్ వాజ్ రిమూవ్డ్. మరి ఎప్పుడు కూడా బ్రిడ్జిలు ఎప్పుడు ఎట్లా బ్రిడ్జిని దాటుతామో ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉంటాయా చూద్దాం. అది వేరే సంగతి, తీసుకున్నది వేదిక కాదు కాబట్టి ఆ సబ్జెక్ట్ ఇప్పుడు వద్దు. మన గోపాలరావు గారు మనందరికి మిత్రుడిగా, సన్నిహితుడిగా, ఆప్త బంధువుగా మెలిగి ఆయన చెప్పిన మాటల్లో as regards the popularity of Shri Gopal Rao Garu is concerned is 100% correct. And now I would request our Huzur Head Clerk Shri G. Venkateshwar Rao Garu. ప్రియతమ హుజూర్ సెస్దార్గా చేసి రిటైర్ అయిన శ్రీ సిహెచ్వి గోపాలరావు గారికి, మిగతా ఆహ్వానితులకి నమస్కారం. గోపాలరావు గారు నేను గత 22 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్నాం. మొట్టమొదట మేము ఇద్దరం ఏ సెక్షన్లో పనిచేసాం. అప్పుడు ఎక్కువగా మాట్లాడటం అనేది డెవలప్ చేయకూడదు, అవసరం వరకే మాట్లాడి ఆ కాన్వర్జేషన్ కటాప్ చేసి పని మీదకి దృష్టిని మళ్లిస్తాడు. ఎందుకంటే ఆయన కేవలం పనికి అంకితమైన మనిషి, సకాలంలో పని పూర్తి చేయాలని, తన బాధ్యత నిర్వర్తించాలని, పై అధికారుల మన్నలు పొందాలని ఏకైక ఉద్దేశంతో పనిచేసే వ్యక్తిని చూడడానికి నేను సంకోచించడం లేదు. తరువాత ఏదైనా వారు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్యాంప్ వర్క్ చేసినప్పుడు ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర పనిచేశారు. తర్వాత వారు మేజిస్ట్రేట్ ఎట్లాగా చేశారు, డివిజనల్ ఆఫీస్ సూపరింటెండెంట్ చేశారు, ఎంఆర్ఓగా చేశారు. చివరిగా హుజూర్ సెస్దార్గా జిల్లా కార్యాలయానికి వచ్చి ఇక్కడ దాదాపు 2 సంవత్సరాలుగా పనిచేశారు. తర్వాత నన్ను హుజూరు హెడ్లార్గా కూడా కలెక్టరేట్కి రమ్మని చెప్పి వచ్చిన కాదు ఆయనే స్వయంగా సహాయాన్ని అందిస్తూ తను కూడా చేస్తూ వారిని నేను ప్రత్యేకంగా అభినందించాల్సింది. తరువాత ఏదైనా ఒక పెద్ద పని వచ్చినప్పుడు కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, అదే ఈ సకాలంలో చేయగలవా లేదా, ఇంత పెద్ద పని వచ్చి పడిపోయింది ఏమిటి అని కన్ఫ్యూజ్ అయిపోవటం కానీ గాయపడపడటం కానీ ఉంటుంది.
కానీ శ్రీ గోపాలరావు గారు ఏనాడు కూడా కన్ఫ్యూజ్ అయినట్టుగా కానీ హడావుడి పెట్టట్టుగా కానీ ఆందోళన పెట్టట్టు కానీ కనపడేవాడు కాదు. చాలా నిర్మలంగా మామూలుగానే వెళ్తూ ఉంటాడు, చేస్తూ ఉంటాడు. నేను అనేక సార్లు చూశాను. రాత్రి 11 12 టైప్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఏంటయ్యా అంటే ఈ మినిట్స్ అన్నాడు. ఈ మినిట్స్ రాత్రి టైప్ చేసి తెల్లారబడి పోవాలన్నారు. అయితే వారు హుజూర్ శిష్యులుగా చేస్తూ కూడా ఆయన స్థాయిని వెళ్ళాము. అయితే ఈ 2 సంవత్సరాలు శ్రీ గోపాలరావు గారితో కలిసి ఈ కలెక్టరేట్లో పనిచేసినందుకు, వారు ఎంతో నాకు సహాయ సహకారాలు అందించినందుకు వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కానీ ఉదయం 10 నుంచి సాయంత్రం 10 దాకా ఆఫీసులో పనిచేసి ఏదో పని చేస్తూ ఎవరికో సహాయం చేస్తుండే మనిషి ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత 24 గంటలు ఖాళీగా ఉండాలంటే చాలా బోరుగా ఉంటుంది వారికి. కానీ వారు ఏదైనా భగవద్ధ్యానంతో వారి ఈ భవిష్యత్ జీవితాన్ని బాగా నడుపుకోవాలని, వారికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఈ కాలం గడపడానికి అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాల్సిందిగా కోరుతూ. జి వెంకటేశ్వర గారు ఇందాక మాట్లాడారు. He has suggested the HS to involve in religious activities now. We are not going to give him the opportunity for that. We have been thinking of various methods as to how we can take his health now. So I don't think that we will allow him now to go into the religious activities. There is some urgent law and order problem in that division. శ్రీ గోపాలరావు గారు, అలాగే గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి పూనం మాల్కొండ గారు, అలాగే డిఆర్ఓ గారు, ఆర్డీఓ గుంటూరు, ఇక్కడున్న రెవెన్యూ ఆఫీసర్స్ మిత్రులారా, రెవెన్యూ ఆఫీసర్కి ఉండవలసిన లక్షణాలు పుష్కలంగా ఉన్న ఆఫీసర్ రిటైర్ అవుతున్న సందర్భంలో కొంచెం బాధగా ఉన్నప్పుడు కూడా సంతోషకరమైన విషయం ఏమిటంటే ఆయనకి ఇక్కడ లభించిన పురస్కారం. ఇంతమంది మధ్యన ఎంతో గొప్పగా ఆయన రిటైర్మెంట్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అయితే గోపాలరావు గారి గురించి అందరికీ తెలుసు. ఆయన చాలా సిన్సియర్, హార్డ్ వర్కింగ్, అలాగే ఈ అన్నిటితో పాటు ఒక మంచి మనిషి. అయితే సాన్నిహిత్యంలో ఒకసారి నేను వెనక్కి చూసినట్టయితే క్రూషియల్ పీరియడ్, ఎలక్షన్స్ కానీ లేకపోతే సైక్లోన్స్ కానీ ఇలాంటి పరిస్థితులు ఉండేవాడని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు. ఇలాగా ఈ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఆల్మోస్ట్ ఆయన ఒక నెంబర్ 1 రెవెన్యూ ఆఫీసర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. నాకు ఒకందుకు సంతోషంగా ఉంది, ఎందుకంటే ఆయన ఛానల్ వచ్చి సెటిల్ అవుతారని విన్నాను. సో వీఆర్ ఇన్వైటింగ్. ఇన్ని టాలెంట్స్ ఒకే మనిషిలో ఉండి మంచి ఆఫీసర్ అని చెప్పుకోవడంతో పాటు ఒక మంచి మనిషిగా కూడా మనందరి మధ్య మంచి గుర్తింపు ఉంది. ఆయన ఈవేళ రిటైర్ అవుతున్నందుకు ఆయన సర్వీసెస్ ఫర్దర్గా మనం ఉపయోగించుకోవడంతో పాటు దేవుడు ఆయనకి మంచి ఆయుష్ని, తర్వాత శాంతియుతంగా గడపడానికి అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. I would now request additional Huzur Healthcare Venkateshwar Rao garu to speak. గోపాలరావు తోటి
మొదటిగా పరిచయం నాకు నేను కలెక్టర్ ఆఫీస్లో A1 క్లార్క్గా పనిచేస్తున్నప్పుడు వారు ఇక్కడ ఎంఎస్సీగా ఉన్నారు మొట్టమొదటిసారి, అప్పుడు పరిచయం. అయితే ఏ సెక్షన్లో A1కి ఎంఎస్సీకి కొద్దిగా దూరం కనిపిస్తున్నప్పుడు కూడా నిజంగా ఆ టైంలో అసలు దూరం లేదు. ఎందుకంటే 83, 84లో మండల్స్ ఫార్మేషన్ కోసం ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పుడు ప్రేమచంద్ గారు హెచ్ఎస్గా ఉన్నారు, గోపాలరావు గారు, ప్రేమచంద్ గారు, తెనాల్లో బి వెంకటేశ్వరరావు గారు, వీళ్ళ ముగ్గురితో కలిసి ఒక కమిటీ లాగా ఏర్పడి మండల్స్ ఫారం చేయడంలో అంతమంది ఉన్నటువంటి ఎనామలీస్ని కూడా కొన్ని తాలూకాలకి జ్యూరిస్టిక్షన్లో కాన్షియస్ జ్యూరిస్టిక్షన్ కానివ్వండి, డివిజన్ జ్యూరిస్టిక్షన్ ఎనామలీస్ని కూడా సరిచేస్తూ మండల్స్ ఫారం చేయడం కోసం అప్పుడు నరసింహారావు గారు కలెక్టర్ గారు వీళ్ళ ముగ్గురితో కమిటీ ఏర్పాటు చేసి వీళ్ళతో డిస్కస్ చేసి చాలా ఇదిగా మండల్స్ ఫారం చేయడంలో రూపొందించారు అప్పుడు మండల్స్ని. అప్పుడు క్లాస్గా ఉన్నాను నేను. అంటే ఏ సెక్షన్కి సంబంధంగా డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా ఒక విధంగా సెక్షన్ హెడ్ కన్నా ఎక్కువగా ఆయన మండల్స్ ఇన్వాల్వ్ అయ్యి మండల్స్ ఫార్మేషన్లో అప్పుడు పనిచేశారు. అప్పుడే నాకు గోపాలరావు గారి లాగా కనీసం అందులో భగవంతులైనా మనం పని చేయగలిగితే, అంటే మన పని మనం ఎట్లా చేస్తాం అది కూడా చేయలేని స్థితిలో ఉన్నాం ఒకసారి. ఇప్పుడు మరి మన పనే కాకుండా పక్క వాళ్ళ పని కూడా నిస్వార్థంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారంటే ఆ విధంగా మనం చేయగలుగుతామా, చేయడానికి ప్రయత్నిస్తే ఎట్లా ఉంటుంది ఆలోచన అప్పటి నుంచి కూడా ఉంది. తర్వాత వారు మన సెకండ్ టైం ఎంఎస్సీగా వచ్చేటప్పటికి నేను అప్పుడు C1గా ఉన్నాను, 11 క్లార్క్గా. అప్పుడు కూడా వారు అంటే అప్పుడు ఎంఎస్సీగా అంటే ఫస్ట్ టైం ఎంఎస్సీగా చేసి వెళ్ళిన తర్వాత తిరుగుపల్లి అమ్మారావు గారు కానీ సూపరింటెండెంట్గా చేస్తుంటే ఎంఎస్సీగా మళ్ళీ కావాలి అనేటువంటి ఆయన తెనాలి ఇంట్రెస్ట్ అయినప్పుడు కూడా ఆ ఎస్వి సుబ్బారావు గారు రిటైర్ అయ్యారు అప్పుడు కొద్ది కాలానికి. అప్పుడు ఆ సెక్షన్లో ఎంఎస్సీగా తగిన వ్యక్తి ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయనకి అసలు చెప్పి తీసుకొచ్చి మనకి మళ్ళీ పోవాలా కానీ మళ్ళీ ఎంఎస్సీగా పెట్టారు. అప్పుడు నేను C1గా వారి పనిచేసి వారి దగ్గర కొంత అనుభవాన్ని గ్రహించడం జరిగింది. ఆ తర్వాత సరే నేను తాతాయన మనం వెళ్ళినప్పటికీ కూడా వారి చిరుతరిగా ఉన్నప్పుడు కూడా అక్కడి నుంచి అనేక విషయాల్లో వారి దగ్గర సూచనలు పొందుతూ ఫోన్ ద్వారా కానీ ఎట్లా కానీ నేను వారి దగ్గర అనుభవాన్ని సంపాదిస్తూ తీసుకుంటూ వచ్చాను. నిజంగా కనిపిస్తుంది నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఎలా అని నిజంగా గోపాలరావు గారు ఎలక్షన్ సెక్షన్ అయ్యాక నాటినన్నా ఇంతేనన్నా అన్నట్టుగా 2 of the nights అట్లాగే కాస్త ఒత్తిడి వచ్చి ప్రెజరైజ్ చేస్తూ పై ఆఫీసులు అడావుడు చేసుకున్నప్పుడు కూడా ఆయన ఎంతో నిబ్బరంగా యువతల వాళ్ళ మీద ప్రజలు రానివ్వకుండా కంగారు పడతానేమో అనేటువంటి దీంతో ఎంతో సౌమ్యంగా నిదానంగా శాంతంగా సూచనలు ఇస్తూ పని చేస్తూ పై వాళ్ళకు కూడా అందించడానికి కిందకి ప్రజలకు కింద షాక్ అబ్జర్వర్ లాగా పనిచేశారు. ఇవాళ గోపాలరావు గారు రిటైర్ అవుతున్నారు అంటే ముఖ్యంగా బాధపడే మనుషులు ఇద్దరున్నారనిపిస్తున్నారు. ఒకళ్ళు నేను, రెండోది ఎవరో మరి మీరే ఆలోచించుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి వాళ్ళని మనమేనేమో అనిపిస్తుంది బహుశా. రెండో మనిషి కోసం నేనే కావచ్చేమో. ఎందుకంటే ఆయన సర్వీస్లో ఆయన వల్ల ఆయన అనుభవం ద్వారా మనకు వచ్చినటువంటి సూచన రూపంలో కానివ్వండి, ఆయన సహకార రూపంతో కానివ్వండి, ఇంకో రూపంతో కానివ్వండి, తప్పనిసరిగా కొద్దిగా పిఎస్ సుబ్బసరావు గారు పిఎడ్ కలెక్ట్ చేశారు. వారి మామగారి పేరుతో సింహాద్రి అవార్డు అని చెప్పని ఒక అవార్డు స్థాపించాడు. అది అంటే కలెక్టరేట్ లో బెస్ట్ ఇప్పుడు బెస్ట్ అంటున్నాం అనుకోండి, అసలు యాక్చువల్గా దాని వర్డింగ్ సిన్సియర్ అండ్ హానెస్ట్ సీనియర్ అసిస్టెంట్ యూడీసీ ఇన్ కలెక్టరేట్. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 15న అటువంటి సీనియర్ అసిస్టెంట్ కి ₹200 అవార్డు ఇవ్వాలని చెప్పని వారు అవార్డు ఒకటి ఏర్పాటు చేసి పెట్టారు. ఆ అవార్డుని జిల్లాలో మొట్టమొదటిగా పొందిన వ్యక్తి మన గోపాలరావు గారు. ఇవాళకి కూడా ఆ ఆనందం ఆయన తగినట్టుగా మనం ఇచ్చామని చెప్పని దానివల్ల మన జిల్లా యంత్రాంగం కూడా ఒక మంచి మనిషిని సరైనటువంటి రీతిలో భావించేందుకు తప్పనిసరిగా కనిపించాల్సిన అవసరం కూడా ఉంది. గోపాలరావు గారు అయితే ఇప్పుడు ఒక మంచి వార్త ఏంటంటే ఇప్పుడు మన జాయింట్ కలెక్టర్ గారు చెప్పింది, వారికి ఏదో రూపంలో మనం వారి సేవలు మనం వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, వారిని మనం ఇస్తే నాట్ గోయింగ్ టు పార్ట్ విత్ హిమ్ అన్నట్టుగా చెప్పారు. అది ఒక విధంగా నాకు నిజంగా సంతోషం కలిగించింది. అయితే మనం వారి సేవలు మనం ఇప్పుడు వినియోగించుకోవడం అనే కాకుండా గోపాలరావు గారు మన జస్ట్ బిఫోర్ రిటైర్మెంట్
ఏదో ఎలక్షన్ టైం రాగానే నేను పరిగెత్తి వెళ్ళి సార్ మేము ఆఖరి రోజు కూడా ఇబ్బంది పెట్టినానంటే క్లారిఫికేషన్ కూడా వచ్చిందని క్లారిఫికేషన్ కావాలంటే అసలు ఆఖరి రోజు ఏంటి అయిన తర్వాత మటుకు ఎందుకు నువ్వు అడగకూడదు, నేను చెప్పకూడదు, ఇది దానికి దీనికి సంబంధం, రిటైర్మెంట్ దీనికి సంబంధం లేదు, నువ్వు ఎప్పుడైనా ఇవాళ వెల్కమ్ అన్నారు. అలాగే నిన్న మనం ఏ సెక్షన్లో చిన్న రిటైర్మెంట్ నా దగ్గర సూచనలు తీసుకోవడానికి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తూనే ఉన్నాను అని చెప్పని వారు ఎంతో సౌహృదయంతో మనందరికి కూడా ఉత్సాహాన్ని ఇచ్చారు. కనుక వారు మనకి అఫీషియల్ గా దూరం అవుతున్నప్పుడు కూడా మనం వ్యక్తిగతంగా వారికి మనం దూరం కాగలేటువంటి ఫీలింగ్ కూడా నాకు ఉంటుంది. ఎందుకంటే బాగా చెప్పినట్టుగా వాళ్ళ దగ్గరికి ఎప్పుడైనా సరే మనం వెళ్ళి వారి యొక్క అనుభవ సూచనలు మనం పొందడానికి ఆస్కారం ఉంది. కనుక ఇక్కడికి జిల్లా రెవెన్యూ అధికారి గారికి, గుంటూరు రెవెన్యూ డివిజన్ అధికారి గారికి, నిన్ననే పదవి విరమణ చేసిన శ్రీ సిహెచ్వి గోపాలరావు గారికి, ఇక్కడికి విచ్చేసిన జిల్లా రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర రిటైర్ అవడం అంటే ఇక్కడే ఒక బాల్యం పూర్తి చేసుకొని అట్లాగే యవ్వనం అది పూర్తి చేసుకొని మొత్తం జీవితాన్ని ముగిస్తున్న ఒక రెవెన్యూ ఉద్యోగిలాగా మనం తీసుకోవచ్చు. గోపాలరావు గారు ఎల్డీసీగా కానీ యూడీసీగా కానీ అట్లాగే సీసీగా వివిధ జిల్లా కలెక్టర్ దగ్గర పనిచేసి కానీ ఎంఎస్సీగా కానీ లేకపోతే తెనాలి రెవెన్యూ డివిజన్ తెనాలి సబ్ కలెక్టర్ ఆఫీసులో సూపరింటెండెంట్గా కానీ అట్లాగే చెరుకుపల్లి తెనాలి మండలాల్లో ఎంఆర్ఓగా కానీ ఇక్కడ హెచ్ఎస్గా కానీ చేసి రిటైర్ అవటం అంటే దాదాపుగా ఇక్కడ ఉన్న గుంటూరు జిల్లా రెవెన్యూ సిబ్బంది మొత్తానికి కూడా బాగా అందరి తలలో నాలుగుగా బాగా పరిచిన ఈ సిబ్బంది మొత్తానికి తెలిసిన ఒక సుపరిచిత చివరిగా రిటైర్ అవుతున్నారు. ఒక రకంగా గుంటూరు జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక ఆర్ఫంలాగా అనాథలాగా అవుతుందేమో అని అనిపిస్తా ఉంది. అటువంటి అథారిటీలు ఇవాళ లేరు. చివరిగా గోపాలరావు గారు రిటైర్ అవుతున్నారు. వారు 1956లో ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్వీస్ లో చేరారు. 36 ఏళ్ళు సర్వీస్ కంప్లీట్ చేశారు. వారు అనేక సమస్యల్ని అనేక సంక్లిష్టమైన సమయాల్లో పనిచేశారు. 1900 ఈ జయాంధ్ర ఉద్యమం అప్పుడు జయపాల్ రెడ్డి గారు కలెక్టర్గా ఉన్నప్పుడు సీసీగా వచ్చేసి ఒక సహాయ సహకారాలను అందించారు ఆనాడు. అట్లాగే రంగా హత్య జరిగిన అనంతరం శాంతి భద్రతల కాలంలో ఎంఆర్ఓ తిరుగుపల్లికి కూడా విశేషాన్ని కృషి చేశారు. ఆ తదుపరి రాజీవ్ గాంధీ హత్య తర్వాత శాంతి భద్రతలు అట్లాగే 1990 మే 90లో ఒక భయంకరమైన తుఫాను దాదాపు 1977 తుఫాను కన్నా కూడా 1970 జీవితాలతోనే ముప్పైలో గురి చేసింది. కానీ 1992లో రెవెన్యూలో తహసీల్దార్లు ఇది వివిధ రకాల మృత్యుంజయరావు జూనియర్ అసిస్టెంట్ టు కమాండ్. ప్రపంచంలోకి వచ్చే ప్రతి మనిషికి కూడా తల్లిదండ్రులు వాళ్ళ అభిరుచుల మేరకి నమ్మకాల మేరకి పేర్లు పెడతారు. సమాజం ఈ పేర్లని కేవలం ఐడెంటిఫికేషన్ మార్క్స్ గుర్తుంచుకుంటుంది. అయితే కేవలం కొద్దిమంది వ్యక్తులు వాళ్ళు నమ్మిన విలువల ద్వారా, వాళ్ళు పెంచి పోషించిన విలువల ద్వారా వాళ్ళ పేర్లకి కొత్త అందాలని, కొత్త విలువల్ని ఆపాదిస్తారు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చిత్తశుద్ధికి, నిజాయితీకి, అంకిత భావానికి మారు పేరు ఎవరు, మరో రూపం ఎవరు అంటే మనకు చప్పున తోచే పేరు గోపాలరావు గారు. గోపాలరావు గారు ఎట్లా చదువుతున్నారంటే చాలా బాధపడ్డాం. అయితే ఆ బాధను దిగమించుకోగలిగాం. ఎందుకంటే ఇన్ఎవిటబుల్, సూపర్ యాన్యుయేషన్ అనేది ఇన్ఎవిటబుల్. కానీ ఆకలికి అన్నలాగో మేధస్సుకి ఇచ్చిగారు సందర్భవశాత్తు గోపాలరావు గారికి రిటైర్మెంట్ తర్వాత కూడా వారి సర్వీసెస్ని మేము యూటిలైజ్ చేసుకునే విధంగా ఆలోచిస్తున్నాం చెప్పడం మాకు చాలా ఊరటని, సంతోషాన్ని కలిగిస్తుంది. ఏదేమైనా ఈ సాహసం ఎందుకు అంటే కేవలం వారి పట్ల నా మనసులో ఉన్న అభిమానాన్ని వ్యక్తం చేసుకోవడం కోసమే తప్ప నిజంగా మాట్లాడే స్థాయి కూడా నాకు ఇక్కడ లేదు. హవెవర్ ఈ అవకాశం నాకు లభించడం అదృష్టంగా భావిస్తూ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా రెవెన్యూ ఆఫీసర్ గారు, ఆర్డీఓ గుంటూరు వారికి,
మనలో నుంచి ఇంతవరకు మనలో ఒక వ్యక్తిగా ఉండి మనకి సర్వీస్ టీచర్ ద్వారా ఆయన ఉజర్ సిద్ధార్ గారికి మిగతా సోదరులందరికీ నమస్కారం తెలుపుతూ హెచ్ఎస్ గారు విషయంలో అందరూ తెలిసిన వ్యక్తేను. వారి గురించి మనం చాలామంది వ్యక్తులు చెప్పారు. ఆయన ఎక్కడున్నా కూడా ఏ స్థాయిలో ఉన్నా కూడా నెంబర్ 1గానే పనిచేశారు. మన కలెక్టర్ ఆఫీస్లో యూడీగా పనిచేశారు. తర్వాత కలెక్టర్ గారు సీసీగా చాలా చేసి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర వారి మన్నను పొందారు. తర్వాత ఎమ్మెల్సీగా చాలా కాలం చేశారు. వారి దగ్గర నేను అటెండర్గా పనిచేశాను. వారి సెక్షన్లో ఉన్నారంటే దాదాపుగా స్టాఫ్ అంతా చాలా భయంగా ఉన్నారు. టాలరేట్ చేయకుండా ఉండాలి అని అంటే మనకు భయం. అందుకని ఎప్పుడైనా యజమాని కానీ గురువు కానీ ఆఫీసర్ కానీ ఎప్పుడైనా వారికి కూడా రావాల్సిన బకాయిలు ఇలాగే ఇస్తే మంచిదని, మరి సంబంధం లేని వర్క్ కూడా ఎంటర్ చేసినా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే వారు రెండోసారి కూడా మళ్ళీ ఎంఎస్సీగా వారిని అపాయింట్ చేశారు. ఎందుకంటే మన వర్క్ ఎప్పుడైనా ఆఫీసర్ గుర్తింపబడి ఉంటుంది. ఏమైనా అర్జెంటుగా ఏమైనా వ్యాధి వచ్చినా కూడా ప్రైవేట్ ఉండాలా, గుమ్మస్తా ఉండాలా, అటెండ్ ఉండాలా అనేది వారికి అవసరంగా ఉండదు. ఎందుకంటే కాగితం పంపించారు కలెక్టర్ గారు, దాని అర్జెంటుగా రిప్లేస్ చేయడం పెద్దలు ఉన్నారు. అందుకే మరి వారికి ఇక మిగతా ఉన్నది మన వాళ్ళంతా సపోర్ట్ చేశారు. ఏదైనా బ్రోచర్ తయారు చేయాలని, లేదంటే వారి క్లాస్ ఏదైనా మరి ఇదివరకు బాగా మరి వారు చెప్పినట్టుగానే భారతీయ విద్యాభవన్లో వర్క్ ఎలా చేయాలా, ఎట్లా మనం ఎదుర్కోవాలా అనేది కొంతమంది డిగ్రీ పెట్టేసి క్లాసులు పెట్టేవాళ్ళు. మరి ఇప్పుడు అదేమో జరగట్లేదు, అది ఎందుకు మనకు తెలియదు. మరి అలాగే ఏదన్నా మరి పెద్దలు సెషన్ చేసి మనం ఏ వర్క్లో మనం సిన్సియర్గా పనిచేయాలా. Kamla Kumari, typist, to please come on. అందరికీ నమస్కారం. యాక్చువల్గా చెప్పాలంటే కేసీ గోపాలరావు గారి దగ్గర నేను వర్క్ చేసిన తక్కువ. ఈ జిల్లాకు కూడా నేను కొత్త. పెద్దలందరూ ఆయన గురించి చెప్పారు. అదంతా కూడా నిజమే అని నాకు తెలుసు. ఎందుకంటే ఈ 2 ఏళ్లలో ఎప్పుడు కూడాను ఆయన గురించి నేను ఏమీ చెడుగా విన్నాను. పోతే అనేక స్టేజెస్ ఉంటాయి కదా మన జీవితాల్లో. కొంతకాలం కాయ పరిపక్వం చెందాక పండుగ కూడా చదివింది. అదేవిధంగా కొంతకాలం సర్వీస్ చేశాక రిటైర్మెంట్ కూడా చదివింది. గతం గురించి మీరందరూ చెప్పారు. అలాంటి వాళ్ళకి ముఖ్యంగా మరీ చిన్న వాళ్ళందరికీ ఆయన సర్వీసెస్లో ఉన్నటువంటి మనిషిని, నీతిని లేదా సూచనని ఇస్తారని, ముఖ్యంగా ఉద్యోగం అంటే ఉద్యోగం లేడీ ఎంప్లాయీస్ అందరి తరఫున ఆయనకి సెండాఫ్ చెప్పే అవకాశాన్ని సభాముఖంగా నాకు ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారికి ఐ విష్ హిమ్ ఏ హ్యాపీ అండ్ పీస్ఫుల్ రిటైర్డ్ లైఫ్ అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు చేస్తాను. నేను ఎక్కువగా మాట్లాడలేను. I would request A. Prabhavati, Special Tehsildar, Land Reforms, Guntur, to please come on. సభాధ్యక్షులు, బిలోడ్ జాయింట్ కలెక్టర్, ఆనరబుల్ డిఆర్ఓ అండ్ డివిజనల్ ఆఫీసర్స్, నాడు వేదిక పైన ఉన్నటువంటి మన ముఖ్య అతిథి గుంటూరు జిల్లా రెవెన్యూ ఉద్యోగులకు అత్యంత అభిమాన పాత్రమైనటువంటి వ్యక్తి శ్రీహెచ్ గోపాలరావు గారు, మిత్రులు, సహచరులు,
రిటైర్మెంట్ అనేది ఉద్యోగస్తులకి ఎంప్లాయీస్కి రిటైర్మెంట్ కావడం పదవీ విరమణ చేసేటటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేకతను తప్పకనే చెప్తుంది. అతి తక్కువగా మాట్లాడుతూ అతి ఎక్కువగా పనిచేసేటటువంటి వ్యక్తిని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, ఎందరు చెప్పినా తరగనిది అవుతుంది. కాకపోతే వారితో పాటుగా లేదా వారి గైడెన్స్ లో 6 సంవత్సరాల కాలం తెనాల్లోనూ గుంటూరులోనూ నేను పనిచేశాను కాబట్టి వారు అనుసరించినటువంటి అభిప్రాయాల మీద గౌరవంతో, వారు ఆచరించినటువంటి విలువల మీద నమ్మకంతో ఐ వాంటెడ్ టు సే ఎ ఫ్యూ వర్డ్స్. బ్యూరోక్రసీలో సిన్సియారిటీ, ఆనెస్టీ, ఎఫిషియన్సీ ఈ 3 చాలనుకుంటాను ఒక ఉద్యోగి ఉత్తమమైన ఉద్యోగి అని చెప్పబడ్డానికి. వీటికి తోడుగా నిబంధనలకు, చట్టాలకు తప్పించి ఏ ఇతర ఒత్తిడులకు లొంగనటువంటి ఆ దృఢ సంకల్పం, అదేవిధంగా ఎంతటి కఠినమైన జటిల సమస్యనైనా అతి సులభంగా సునాయాసంగా పరిష్కారం చేయగలిగేటనుకున్నాను. తర్వాత గోపాలరావు గారిని గురించి కాంప్లిమెంట్స్ ఇవ్వనటువంటి ఉన్నతాధికారులు కానీ లేదా సుపీరియర్ ఆఫీసర్స్ కానీ దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఇంతవరకు లేరు. అట్లాగని ఆయన సబార్డినేట్స్ కూడా ఎప్పుడు ఒత్తిడి పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ, బాధ పెట్టడం కానీ చేయలేదు నాకు తెలిసిన వరకు. అందుకే చాలా మంది ఉద్యోగులకు మనం ఇచ్చినట్లుగా ఈవేళ గోపాలరావు గారికి జిల్లా రెవెన్యూ యంత్రాంగం యావత్తు మనస్ఫూర్తిగా చేసే అభినందన అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఎంతో మంది ఉన్నతాధికారుల దగ్గర నుంచి గోపాలరావు గారికి అభినందనలు అందినాయి ఇంతవరకు. చిన్న వాళ్ళను గైడ్ చేయటం, అలాంటి చిన్న వాళ్ళను గైడ్ చేయటం ఆయనకు చాలా చిన్న విషయం. అయితే ఎంతో మంది ఐఏఎస్ అధికారులను, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ను, ఉన్నతాధికారులను గైడ్ చేసినటువంటి వారి అభినందనలు అందుకున్నటువంటి గోపాలరావు గారిని మరొక్కసారి అభినందిస్తూ వారు గత 4-5 సంవత్సరాలుగా భగవంతుడి మీద కూడా ఆయనకు నమ్మకం పెరిగింది కాబట్టి మిగిలినటువంటి జీవిత కాలానికి భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ The Mandal Revenue Officer Guntur, Madhav Rao to come. వేదిక నిర్వహించిన పెద్దలకు సభకు నమస్కారాలు. గోపాలరావు గారి గురించి కానీ గోపాలరావు గారి పార్టీస్ గురించి తెలియని వారికి ఎవరు లేరనుకుంటాను. నేను ఒకటే మాట మాట్లాడి సెలవు తీసుకుంటాను. స్టాండర్డ్స్ డిటీరియల్ తరుణంలో ఆయన గైడెన్స్ మనకు ఎంతో ఉంటుంది. గోపాలరావు గారు ఇక కూడా మన డిపార్ట్మెంట్కి ఆయన గైడెన్స్ ఎక్స్టెండ్ చేస్తారని, ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలు ఇస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. Our MRO Guntur seems to be overwhelmed. He is not able to speak, but such moments are inevitable when one of the most dear and wanted employee is going to retire. We can understand his sentiments. Mandal Revenue Officer Satyapalli Shri Penchal Reddy garu. సభాధ్యక్షులు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ప్రియమైన గోపాలరావు గారు, జిల్లా అధికారులు, సహచర ఉద్యోగులారా అందరికీ నా నమస్కారం. ఈరోజు గోపాలరావు గారిని రిటైర్మెంట్ సందర్భంగా మనం గౌరవించడం అనేది గోపాలరావు గారిలో రెవెన్యూ డిపార్ట్మెంట్నే గౌరవించుకుంటున్నాము. ఇది ఎంబోడిమెంట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. నాకు మీ అంత పరిచయం లేకున్నప్పటికీ 85వ సంవత్సరంలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ జిల్లాకి రావడం, వారి దగ్గర కలెక్టరేట్లో ట్రైనింగ్ పొందే తరుణంలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారిని నా గురువుగానే మనసులో ఎప్పుడూ గౌరవిస్తున్నాను. అలాగే వారితో 2-3 సందర్భాల్లో కలిసి పనిచేసే అవకాశం కూడా లభించింది. ఇక్కడ కలెక్టరేట్లో ట్రైనింగ్ తర్వాత వారు చెరుకుపల్లి ఎంఆర్ఓ వెళ్ళొచ్చినవారు. అప్పుడు ఇద్దరం కలిసి ఎక్కువగా వారి దగ్గర నేను పనిచేసే వ్యక్తికి వారి లక్షణం నేను గమనించింది ఏంటంటే దగ్గర నుంచి
ఏ అధికారి చెప్పినా ఎంత పెద్ద పని చెప్పినా ఈ నెవర్ ఫీల్ ఇట్. అంతా పని చేసిన తర్వాత వారు బాగుంది అంటే ఆ క్షణం మనసులో తృప్తి పడతాడు, అంతే. ఆ విషయం మర్చిపోతాడు. నెక్స్ట్ అసైన్మెంట్ విల్ టేక్ అప్. అలాగే ఎక్కువ మంది రిజర్వ్ అనుకునే గోపాలరావు గారు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు అనేది నాకు వారికి గల సాన్నిహిత్యం అనుభవం. అలాగే స్పోర్ట్స్ యాక్టివిటీస్ లో కానీ అదర్ యాక్టివిటీస్ లో కానీ మరి ఏ యాక్టివిటీ అయినప్పటికీ వాళ్ళకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చే కార్యక్రమంలోనూ ఈవెన్ ఈనాటికి మనం రిఫ్రెష్మెంట్ కోర్సుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా వారు చెప్తుంటే వింటుంటే గ్రహణ శక్తి కూడా మాకు ఎంతో బాగుంటుంది అనేది అందరూ అంగీకరించే సత్యం. కాబట్టి ఈ సందర్భంతో నాకు గుర్తుగా అందజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు I request Mandal Revenue Officer Prattipadu Shri Shastri garu to please come. గౌరవనీయులు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు, గౌరవనీయులు గుంటూరు ఆర్డీఓ గారు, గుంటూరు రెవెన్యూ ఆఫీసర్ గారు, నేడు గవర్నమెంట్ కాండక్ట్ సర్వీస్ రూల్స్ అనేటువంటి పంజరంలో నుంచి బయటపడ్డ స్వేచ్ఛ వాయువుని సిహెచ్డి గోపాలరావు గారు, మిత్రులారా, నేను ఫీల్ అయినా ఏంటంటే అది నిన్న రిటైర్ అవుతున్నాడు కదా, ఫంక్షన్లో 2 మాటలు మాట్లాడే అవకాశం ఉంటుందేమో, మరి నేను రిటైర్ అయినా అన్నారు. మీరు పొద్దుంచి నాన్ స్టాప్గా ఎంతో మరి యాక్షన్ ప్లాన్ గవర్నమెంట్ వాడు ఇచ్చారు కాబట్టి వారు మనకు చెప్పారు, కానీ వారి యొక్క సర్వీసెస్ కావాలని అన్నారు. సరే మరి ఇంకో నెక్స్ట్ జోన్ అంటే శాస్త్రి గారు ఒక ఆయన పర్వాలేదండి నాట్ బ్యాడ్ అని అప్పుడు స్టాఫ్ జాబ్ అరేంజ్మెంట్ గా నన్ను వేశారు హెచ్ఎస్గా. నేను కొద్ది రోజులు చేశాను, ఒక 6 నెలలతో. అప్పుడు నేను అనుకున్నాను స్మాల్ మ్యాన్ వాటి గురించి ఇప్పుడు ఎక్కడందరూ చాలా చెప్పారు, చెప్పింది రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు హుజూర్ మన మండల వ్యవస్థ మారినప్పుడు ఈ తహసీల్దార్ అయినటువంటి డెసిగ్నేషన్ ని ఈ మండల రెవెన్యూ ఆఫీసర్గా మార్చడంలోనే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిస్టేజ్ 50% పోయింది. అందుకని నేను ఇప్పుడు సభాముఖంగా మన గోపాలరావు గారు కూడా నేను విన్నది ఏంటంటే, మీ గవర్నమెంట్ కు మళ్ళీ మనం ఫైట్ చేసి తహసీల్దార్ షుడ్ బి రెస్టోర్డ్. నాకు తెలుసు ఈ ఒకనొక రోజు నా తహసీల్దార్తో మాట్లాడేవారంటే ఎమ్మెల్యేస్ కూడా ముందుగా కన్సల్ట్ చేసుకొని తహసీల్దార్తో మాట్లాడేవాడు కాదు. మరి అటువంటిది ఈ ఎంఆర్ఓ అనగానే కొంచెం తక్కువైపోయి మా అసలు టీడీపీలో ఏ విధంగా మనం ఫేస్ చేసింది మసూదరావు గారు బ్యాచులర్. అప్పుడు మేము ఏమనుకున్నా అంటే ఊరు బాబు కలెక్టర్ గారు పెద్ద మేధావయ్యా, ఈ ముగ్గురు ఇంటికి వెళ్ళే పని లేదు, కలెక్టర్ గారు బాగుంటే కోరు ఎంతసేపు అయినా వాడుకోవచ్చు. అట్లా చేసినప్పుడు మేము ఒక సమాజానికి దాంట్లో ఏంటి 3 క్యాంపులు ఏంటి, కలెక్టర్ గారు ఇంకొక 1 క్యాంపులతో పనులు అయిపోయేది. ఇప్పుడంటే 3 అంటే పని ఎక్కువైంది కాబట్టి 3ని అపాయింట్ చేసేవారు. మసూదరావు ఇంకా పని చేస్తున్నవాడు అక్కడే ప్లేస్ హెచ్ఎస్ చేసి వారు అనేక క్లారిఫికేషన్స్ గవర్నమెంట్ జీవోస్ ఉంటే ప్రాక్టికల్ దాని నుంచి ఆకలి అంటున్నాం కాబట్టి ఆకలి వేసుకున్న వాళ్ళకి హెచ్ అంటే హార్ట్, ఎస్ అంటే స్వీటు. కాబట్టి హార్ట్ స్వీటు రెండుటి కలయిక. అంటే ఏంటి, తప్పు చేసిన వాళ్ళని సబార్డినేట్ చేయడం వాటితో కొంచెం అవసరమైతే హార్ట్ ప్రదర్శించాలి, బట్ ఇన్నర్ మైండ్ లో స్వీట్ గా ఉండాలి. అంటే వారికి ఏదైనటువంటి సహాయం చేసేటువంటి ఉద్దేశంలో కూడా హెచ్ఎస్ పోస్ట్ చాలా అది కీలకమైన పోస్ట్. ప్రతి వాళ్ళు వచ్చి వాళ్ళ కొన్ని ఇబ్బందులు హెచ్ఎస్ చేస్తారు, కానీ డైరెక్ట్ గా జేసీ గారికి కలెక్టర్ గారికి అంత ఓపెన్ గా మాట్లాడేటువంటి ధైర్యం మనకు ఉండదు. మేము గోసాలు జరిగినప్పుడు కూడా మేము వెళ్ళి ఏమంటే మాకు పోస్టింగ్ కావాలంటే హెచ్ఎస్ గారు చెప్పి, అబ్బాయి నువ్వు రేపు పొద్దున వెళ్ళి వినుకొని తాలూకా సెటిలైట్ అవుతుంది, వారికి చక్కగా ఉంటారు, మనకి చక్కని సలహాలు ఇస్తారు అనేటువంటి పూర్తి విశ్వాసంతోనూ మంచి మనసుతోనూ దేవుడు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుతూ నేను సెలవు తీసుకున్నాను. No, that the MR Prattipadu Shastri had said this with a sense of humor. One good thing this parent function has done has brought out the talent towards us. Now I request SDPRO and Shri Anjaneyulu garu to please come out. గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గుంటూరు గారికి మరియు మిత్రుడు సహచరుడైనటువంటి సిహెచ్వి గోపాలరావు గారికి, సభ్యులకు ఈ అవకాశం మీద నమస్కారం. గోపాలరావు గారితో ఇప్పుడు పరిచయం నాకు తక్కువ.
గత 25 సంవత్సరాల నాడే మనకు పరిచయం ఉంది మా కోర్టులకు. కాబట్టి గోపాలంతో ఎక్కువ చెప్పినా చెరవైనా ఉంటుంది. లేటెస్ట్గా మీకు తెలుసు కాబట్టి నేను చెప్పడానికి సమస్యగా పడదు. నా దృష్టిలో గోపాలరావు ఏ నైస్ జెంటిల్మ్యాన్ అండ్ ఏ ఆనెస్ట్ అండ్ అప్రోప్రియేట్ అఫీషియల్. ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు అవకాశం ఇచ్చిన వారికి ముందు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటాను. I request Mandal Revenue. గౌరవనీయులు సభాధ్యక్షులు బ్యాంక్ డైరెక్టర్ గారు పూనం సింగ్ గారు, వేదిక అలంకరించిన పెద్దలకు, ఈరోజు పదవీ విరమణ చేస్తున్న మిత్రుడు గోపాలరావు గారు, మిత్రులకు, సోదర సోదరీమణులకు అందరికీ నా నమస్కారం. గోపాలరావు గారి గురించి మా యొక్క పరిచయం చాలా తక్కువ. గత 6 సంవత్సరాలుగా మేము తెనాలి రెవెన్యూ డివిజన్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నప్పటి నుంచి కూడా వారితో సాన్నిహిత్యం ఉంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వారితో సంప్రదించడం, వారు ఇచ్చేటువంటి సూచనలను మేము అమలుపరచడం జరుగుతూ ఉండేది. వారి గురించి మిత్రుడు, వారితో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా అసలు తెనాలి డివిజన్ రెవెన్యూ సిబ్బంది యావత్తు తరఫున శ్రీ గోపాలరావు గారికి మంచి జరగాలని, వారి యొక్క రిటైర్డ్ లైఫ్ పీస్ఫుల్ గా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Thank you. Public will not recognize. It is good that you are recognizing. That is not correct. Even being an HS, for last 2-3 days, a number of people have spoken to me. They are people ranging from ex-mandal presidents to ex-ministers to simple public who have spoken to me, telling me when he is retiring. He is one of the best persons we have had. I mean, they don't get a platform to speak, but any good services that is done is always recognized and it is remembered. So do not be so very pessimistic. Now we are going, I request Mandal Revenue Officer Karampudi, Shri Humayun Khan Garu to discuss. కలెక్టర్ గారు పూనం మాలకొండయ్య గారికి, వేదిక మీద ఉన్న మన గౌరవ డిఆర్ఓ గారు ఉన్నారావు గారికి, గుంటూరు ఆర్డీఓ గారికి, ఇప్పుడు ఈ సన్మాన సభకి విచ్చేసినటువంటి మిత్రులు సహా ఉద్యోగ సోదరి మనందరికీ నా నమస్కారం. గోపాలరావు గారు గత 22 సంవత్సరాల నుంచి వారితో నాకు పరిచయం ఉంది. నేను మొట్టమొదట 74వ సంవత్సరంలో కలెక్టరేట్ వచ్చినప్పుడు అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. అప్పుడు నేను లా అండ్ ఆర్డర్ క్లర్క్ గా ఉన్నాను, వారు క్యాంప్ క్లర్క్ గా కొన్నాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత 84లో కూడా నేను వారు ఎంఎస్సీగా ఉన్నప్పుడు నేను కంప్లైంట్ సెల్ హెడ్ క్లర్క్ గా ఉన్నాను. అప్పుడు ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద అప్పుడు కలెక్టర్ గారు జంగప్ప గారు, జాయింట్ కలెక్టర్ మహంతి గారు 24 గంటలు దాన్ని డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు అట్లాంటి సమయాల్లో కూడా నాకు తెలుసు. తర్వాత నేను ఎంఆర్ఓగా ఉంటాం, వారు ఎంఆర్ఓగా ఉంటాం. తర్వాత నేను తెనాలి డివిజన్లో ఎంఆర్ఓ ఉన్నప్పుడు వారు సూపరింటెండెంట్ గా ఉంటాం. తర్వాత ఇక్కడ ఎంఎస్సీగా రావటం, మళ్ళీ తహసీల్దార్గా తెనాలి తహసీల్దార్ చేయటం, మళ్ళీ ఇప్పుడు చివరిగా వారు ఈ సుదీర్ఘమైనటువంటి 38 సంవత్సరాల సర్వీస్ చేసి నిన్న పరిస్థితుల్లో కూడా ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ కానివ్వండి, సైక్లోన్ ఈవెంట్స్ కానివ్వండి, ఇంకా ఏదైనా మేజర్ ఫైర్ యాక్సిడెంట్సే కానివ్వండి, ఏదైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుట్ బ్రేక్ అయినా కూడా, ఏ పోస్ట్ లో ఉన్నా కూడా సర్వం అన్నిట్లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆలినాలన్నట్టు ఆయన అందరికీ నిస్వార్థంతో నిష్కల్మషమైన మనసుతో ఆయన ఇన్వాల్వ్ అయ్యి తను చేస్తూ అందరి చేత. I request Shri Shankar Rao Garu, Assistant Director, Survey and Settlement. సభాయ నమః. ఒక చిన్న విషయం జ్ఞాపకం వచ్చింది. అవుట్ ఆఫ్ ట్రాక్ అయినా సరే
మరి సభలో ఉన్న వారందరూ క్షమించి వింటారని కోరుకుంటున్నాను. గోపాలరావు గారి పేరులో శ్రీకృష్ణుడి యొక్క పేరు ఇప్పుడు ఉంది. శ్రీకృష్ణుడు అంటే యోగీశ్వరుడు. యోగీశ్వరుడు అంటే ఎటువంటి సమస్యనైనా సరే, సుఖాన్నైనా సరే, దుఃఖాన్నైనా సరే అసలు ఆయన ప్రదర్శించింది బయటికి. అలాగే గోపాలరావు గారు ఎంత మంచి న్యూస్ అయినప్పటికీ, ఎంత ప్రెషర్ ఉన్న వర్క్ అయినప్పటికీ ఒక కర్మయోగిగా ఆయన ఉద్యోగం చేశారు. ఆయన తన పుణ్యాల గురించి చాలా మంది చెప్పారు. కాకపోతే ఆయన విధి నిర్వహణలో ఆయన విడిపోయి ఆయన కర్మయోగం నిర్వహిస్తున్నారని, కానీ ఆయన కర్మయోగిగా జీవించారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో. సరే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరు సలహాలు తీసుకోవడం జరిగింది. ఏ విషయంలో కూడా అత్యంత ఉత్సాహం చూపించడం కానీ, లేదా పెట్రోల్ పోవడం కానీ, లేదా టెన్షన్ ఫీల్ అవ్వడం కానీ ఇటువంటి ఏమీ లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా సరే ఒకే రకంగా స్పందించిన వ్యక్తి ఆయన. ఇకపోతే రెండో విషయం ఏంటంటే, గత 4 ఏళ్లుగా ఇది 5వ సంవత్సరం అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పనిచేయడం. సర్వే డిపార్ట్మెంట్ ని ఎప్పుడు కూడా పార్ట్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కింద గత 4 ఏళ్ల వరకు తీసుకోవడం జరగలేదు. మరి ఆ ఘనత జాయింట్ కలెక్టర్ గారికి, పోతే హెచ్ఎస్ గారికి లభిస్తుంది. గత నవంబర్ నుంచి మనం ఈ అసైన్మెంట్ డ్రైవ్ చేస్తున్నామంటే కేవలం అందులో 50% బాధ్యత హెచ్ఎస్ గారు వహించారు. మరి ఈ గీతం తుడిపేసినటువంటి ఘనత కూడా గురించి మరి గోపాలరావు గారు ఇంకా ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఇంకేం నేను కోరుకోవట్లా, ఇంకా ఆరోగ్యవంతులుగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం. Our Shankarao Garu is also an astrologer. Just now I came to know about it. He has never predicted our future so far. So I hope all that he said, he has said after some study. So it definitely should come true. And now I would request our Revenue Divisional Officer Guntur, Shri Vijay Mohan, to please. గౌరవనీయులైన జాయింట్ కలెక్టర్ గారికి, పదవిరమణ చేసిన మన గోపాలరావు గారికి, డిఆర్ఓ గారికి, ఇతర రెవెన్యూ అధికారులకు నా నమస్కారం. నాకు గోపాలరావు గారితో పెద్దగా పరిచయం లేకపోయినా నేను ఈ జిల్లాకు వచ్చి 1 సంవత్సరం అవుతున్నా. ఈ 1 సంవత్సరంలో కూడా అనేక విషయాల్లో ఆయనతో చర్చించడం, ఆయన సంప్రదింపులు చేసుకోవడం, తద్వారా ఆయన యొక్క నాలెడ్జ్, ఆయన యొక్క అవగాహన, ఆయన యొక్క సిన్సియారిటీ అర్థం చేసుకోవడం జరిగింది. సుదీర్ఘమైన చరిత్ర కలిగిన ఈ డిపార్ట్మెంట్లో సుదీర్ఘమైన చరిత్ర చేయడం నిజంగా ముదావహన విషయం. ఎందుకంటే సిన్సియారిటీ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు నిజంగా చాలా అరుదైన విషయం. దీన్ని బట్టి నాలా కొత్తగా డిపార్ట్మెంట్లోకి వచ్చిన వాళ్ళకి కూడా మనం కూడా ఎంతో మంచి సేవ చేసి మనం కూడా ఎంతో ముందుకు సాగిపోతే ఎంతో బాగుంటుందన్న ఒక జిజ్ఞాస, ఆశ కలుగుతుంది. సో ఈ సందర్భంగా నేను ఆయనకి ఫ్యూచర్ లైఫ్ కూడా మంచి ఆరోగ్యాలు బాగుంటుందని నా ఆశ, ఆకాంక్ష. Now I would request District Revenue Officer Shri Punnarao to please. మిత్రులు గోపాలరావు గారు, గౌరవనీయులు జాయింట్ కలెక్టర్ వనం మాల్కొండ గారు, అట్లాగే మిత్రులు విజయమోహన్, మరి ఇతర సహోద్యోగులు అందరికీ నా మరి గోపాలరావు గురించి ప్రధాన దాదాపు 15-20 మంది గత 2 గంటల నుంచి వారి గుణగణాల గురించి, వారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి చేసిన సేవల గురించి, వారి సర్వీస్ గురించి ఈ విషయాలు చాలా మీకు
కూడా ముఖ పరిచయం లేనప్పుడు కూడా గోపాలరావు కలెక్టర్స్లో ఎంఎస్సీకి పనిచేస్తున్నాడు. నేను నర్సాపేట తాళదారి చేసేటప్పుడు మేమిద్దరం ముఖం ఎప్పుడు ఎదురుపడి మాట్లాడుకోని అటువంటి పరిస్థితుల్లో కూడా నేను ఫోన్లో ఆయన ఎవరి వల్ల కాలేదు. నెక్స్ట్ డే ఎలక్షన్స్ పోలింగ్ జరగాల. ఆ రాత్రికి చేంజ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కలెక్టర్ గారు అప్రూవ్ చేయాలి. ఆ పరిస్థితిలో మేము అక్కడి నుంచి ఒక డిప్యూటీ గారిని ఇక్కడికి చేంజ్ అప్రూవ్ చేయించడానికి పంపిస్తే ఆయన చెప్పాడు, ఎవరు చెప్పినా ఒప్పుకోవటం లేదండి, ఆయన ఎంఎస్సీ గారు ఆయన చూస్తున్నాడు చేంజ్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, మన ప్రపోజల్ తప్పంటున్నారు, అది చేయడానికి వీలేదంటున్నారు. అప్పుడు నేను ఫోన్లోనే ఆ చేంజ్ ఎందుకు చేస్తున్నాను, చేయొచ్చా, ఎగ్జామినేషన్స్ కాదు, అపాయింట్మెంట్స్ కాదు, సర్వీస్ మ్యాటర్స్ కాదు, ల్యాండ్ మ్యాటర్స్ కాదు, ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైనానండి, ఏదైనా ఏ విషయమైనా సరే ఏదైనా అనుమానం వచ్చినప్పుడు గోపాలరావు గారికి ఏంటంటే అదండి అది ఇద్దరికి ఇట్లున్నది ఫలాన్ని వెరిఫై చేయించి తీయించి పెడతాను, 1-2 గంటల్లో దాని గురించి వివరణ తోటి నోటు తయారు చేయించేవాడు. ఇంకొక విషయం చెప్తాను, నేను ఎక్కువగా చాలా కాలక్షేపం అయిపోయింది. ఉదయం నుంచి మీరంతా మన అఫీషియల్ కార్యక్రమంలో నిమగ్నమై చాలా అలసిపోయినారు. ఒకే ఒక విషయం చెప్పేసుకున్నాను. మీ అందరికీ తెలుసు, లాస్ట్ ఇయర్ జూలైలో ఇప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రెవెన్యూ మినిస్టర్గా మన జిల్లాని సందర్శించడం జరిగింది. అప్పుడు వారికి మన జిల్లా తరఫున మన కార్యక్రమాల మీద ఒక నోటు పుస్తకం రూపంలో సమర్పించడం జరిగింది. అది అప్పటి రెవెన్యూ మినిస్టర్ గారు సెక్రటరియట్లో అందరికీ తీసుకొని చూపించడం జరిగి, ఇది చాలా బాగున్నది, ఇదే విధంగా అన్ని జిల్లాల కలెక్టర్ కూడా తయారు చేయాలని అప్పుడు ఆదేశాలు ఇచ్చారు. కానీ అంత తొందరగా ఇది అమలు జరగలేదు. అప్పుడు తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు 1-2 సార్లు ఫోన్ చేసి మనం ఆ కాపీలు పంపించండి, అందరికీ అందరి కలెక్టర్లకి కమ్యూనికేట్ చేస్తాము, ఆ ఫార్మాట్లు ఆ గెటప్ అట్లుండేట్టుగా వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్ ఇస్తామని 2 సార్లు ఫోన్ చేసి మా వాళ్ళు జరుపుకోవడం ఆనాటి వారు మనస్ఫూర్తిగా ఏ ఒక్క మాటలో కూడా అతిశయోక్తి కానీ లేకపోతే Now it is the chance of the Joint Collector to speak, because I am the President. I am announcing for myself. All the officers, all the staff of the Collectorate and the Revenue Department have said glorious things about our HS, Shri Gopal Rao. I don't know, whatever can be said cannot always reflect the totality of the correct picture. Things that are very good, things that are very beautiful, things that are creations of nature can never be explained in words. All of you know that. Similarly, any officer or any staff can only be felt, and we could see the feelings in the speech. All those who could speak in their speeches and all those who are comparatively shy or who cannot speak so well in their feelings while the others were speaking. The spontaneous I have personally seen first officer whom I have found to be as efficient, as hardworking, as dedicated and as sincere as we imagine an officer to be.
certificates in various essay writing. Now, when I see the drafting put up by our HS, I am highly impressed. The minutes that he drafts or any other things. And a number of times, in the state of Andhra Pradesh, Guntur district is known for the best revenue department, most efficient revenue department. I have worked in 6 other districts in 5 small years, and Guntur is known. It is a legacy, revenue administration in Guntur, secure. So the same analogy I am remembering regarding our revenue administration in Guntur. I am sure that we will continue such glorious past and continue to guide the state in matters of revenue administration. As far as life after retirement, you see among all the population that is there, how many percent of people are government employees? Very less. The rest are not government employees. They are working, and we have seen in some fields, they are working more actively after 58 or 60 years. So let us not, that is a matter of imagination. That is why we are all very keen. డిఆర్ఓ పునరావారు